హరే కృష్ణ. సో మనం ఈరోజు క్షీరసాగర మదనం మూడో రోజు మనం చర్చిస్తున్నాం, మూడో భాగం. సో మనం నిన్నటి వారంలో ఆ క్షీరసాగర మదనంలో మోహిని రూపం ఈ విధంగా వచ్చింది. ఆ మోహిని మూర్తి వచ్చిన తర్వాత ఏమైంది అనేది మనం ఈరోజు చర్చిన అంశం. అంటే ఈ భౌతిక జగత్తు అనేది ఈ యొక్క అధ్యాయం మనకు తెలియపరుస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ జగత్తు గురించి తెలుసుకొని తీరాలి. అసలు ఈ భౌతిక జగత్తు మైథున రూపమై ఉంది లేదా మైథున బంధమై ఉంది. మైథున బందికానగా ఈ యొక్క భౌతిక జగత్తు అనేది ఉంది. ఈ భౌతిక జగత్తుకు వచ్చిన జీవుడికి ఇక్కడ లభించేది ఏమైనా ఉందా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇక్కడ ఏదైనా మనకు లభిస్తుందని? పోనీ మీరు సంపాదించిన ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, భవంతులు కానీ మీతో పాటు తీసుకెళ్ళడం ఎవరైనా చూసారా? సో ఇక్కడ కేవలం ఇక్కడ ఏం లభిస్తుంది అంటే మైథున వాంఛ మాత్రమే లభిస్తుంది. అందుకని జీవుడు ఈ మైథున భోగంలోనే ఎన్నడూ పడిపోరాదు. మైథునం వల్ల కలిగే నష్టమేమిటి, ఎంతటి వాళ్ళైనా సరే ఈ మైథున భోగానికి ఏ రకంగా వశమైపోతారు అనేది ఈ అధ్యాయంలో మనం నేర్చుకోబోతున్నాము. అంటే ఈ మైథునం అనేది మనం చెప్పబోయే కథలో వస్తున్నటువంటి పాత్రలు సర్వోత్కృష్టమైనటువంటివి, కానీ వాళ్ళు మనకు విషయాన్ని నేర్పిస్తున్నారనమాట. మనం ఈ మైథున భోగం నుంచి విడిపడాలి అని అనేది ఈ భాగవత అంతర్గతంగా మనకు నేర్పించేదన్నమాట. అటువంటి ఈ యొక్క కథ మానవ జీవితానికి ఉన్నతిని చేకూరుస్తుంది అన్నమాట. సో కాబట్టి మోహినీమూర్తి అవతరించిన తర్వాత దేవతలను ఒకవైపు, అసురులను ఒకవైపు కూర్చొని వాళ్ళకు అమృతం పంచడం మనం నిన్నటి వారం విన్నాం. అమృతం పంచిన తర్వాత అసురులకు ఖాళీ పాత్ర చూపించిందనమాట. దేవతలకు అందరికీ పంచిపెట్టేసరికి ఉన్న అమృతం అయిపోయింది. ఖాళీ పాత్ర ఎప్పుడైతే అసురులకు మోహినీమూర్తి చూపించిందో వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళకు కూడా చాలా ఆగ్రహం కలిగి ఇప్పుడు ఒక భీకరమైనటువంటి యుద్ధం ఏర్పాడైంది. భయానకమైనటువంటి యుద్ధం, దేవతలకును అసురులకు మధ్య భీకరమైనటువంటి సంగ్రామం అనేది దీర్ఘకాలం జరిగింది అని చెప్పి మనకు శ్రీమద్ భాగవతం మనకు నేర్పిస్తుందన్నమాట. ఏమైందంటే ఆ యుద్ధంలో దేవతలు ఒక పక్క, అసురులు ఒక పక్క, వారి యొక్క వాహనాలు, వారి యొక్క ఆయుధాలను ధరించారు. కొంతమంది గుర్రాలపైన, అశ్వాలపైన అధిరోహించారు. మరికొంతమంది ఏనుగులపైన అధిరోహించారు. మరికొంతమంది గాడిదలపైన అధిరోహించారు. మరికొంతమంది కోతులపైన అధిరోహించారు. ఈ రకంగా సైన్యం అనేది ఏర్పాటై వారి యొక్క ఆయుధాలను ధరించి గుర్రాలపైన వెళ్తున్నటువంటి వారు, గుర్రాలపై నుంచి వస్తున్నటువంటి వారికి వారి మధ్యన భీకరమైనటువంటి సంగ్రామం జరిగింది. అలానే ఏనుగుల పైన, గజాల పైన వెళ్తున్నటువంటి గజదళాలు రెండు ఇరు సైన్యం వాళ్ళు కూడా భీకరంగా పోరాటం కొనసాగించారు. అలానే గాడిదల పైన వెళ్ళే వాళ్ళు పోరాటం, ఆ గాడిదల పైన కూర్చున్నటువంటి ఆ యొక్క గాడిద దళాలు కూడా భీకరమైనటువంటి యుద్ధాన్ని కొనసాగించారు. మరి బలిచక్రవర్తి, ఇంద్రుడు, కొంతమంది ప్రధానమైనటువంటి వాళ్ళు మాత్రం వారి వాహనాలపైన కూర్చొని వారు భీకరమైనటువంటి యుద్ధం చేశారు అని మనకు భాగవతం చెప్తుంది. ఎంతో భీకరమైనటువంటి యుద్ధం చేశారు. బలిచక్రవర్తి తన యొక్క వాహనం పైన తను కూర్చున్నాడు. ఇంద్రుడు కూడా తన ఐరావతం పైన కూర్చొని ఆ బలిచక్రవర్తితో యుద్ధం చేస్తున్నారు. అలానే కార్తీకేయుడు కూడా తారకాసునితో యుద్ధం చేస్తున్నాడు. వర్ణుడు హేతుమాలునితో అనే ఒక అసురుడితో తను కూడా యుద్ధం చేస్తున్నాడు. మిత్రుడు హేతుమానుడు అనే వ్యక్తితో తను కూడా యుద్ధం చేస్తున్నాడు. యమధర్మరాజు కూడా కాలభూనుడు అనే ఒక వ్యక్తితో తను కూడా యుద్ధం చేస్తున్నాడు. విశ్వకర్మ మాయదానవుడితో యుద్ధం చేస్తున్నారు.
సూర్యుడు విశ్వాసునుడితో యుద్ధం చేస్తున్నాడు. భద్రకాళి సుభంతుని అనే ఒక అసురుడితో ఆమె కూడా యుద్ధం చేస్తుంది. ఈ విధంగా శివుడు కూడా జంబునితో యుద్ధం చేస్తున్నారు. ఈ రకంగా వారి స్థాయికి తగ్గట్టుగా వారిని ఎంచుకొని వాళ్ళు కూడా భీకరమైనటువంటి యుద్ధం ఈ సంగ్రామంలో జరుగుతున్నట్లు మనకు భాగవతం ద్వారా తెలియపడుతుంది అన్నమాట. ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో ఇంద్రుడు ఎప్పుడైతే ఐరావతం పైన కూర్చొని ఉన్నప్పుడు బలిచక్రవర్తి 4 బాణాలను ఇంద్రుడిపైకి ఆ యొక్క ఐరావతం యొక్క పాదాల వైపుకు వదిలాడు. మరొక బాణాన్ని ఆ మావిటివాడు అంటే గజాన్ని తొలుపుతాడు కదా, అటువంటి మావిటివాని పైకి ఒక బాణాన్ని వదిలాడు అనమాట. ఈ వదిలే లోపల ఇవి తన యొక్క గమ్యాన్ని చేరుకునే లోపలే ఇంద్రుడు కూడా ఏం చేశాడు అంటే, ఇంద్రుడు కూడా తన ఆయుధాలతో ఆ బాణాలను ఎదిరించి తను కూడా ఐరావతం పైన నిలబడుకున్నాడు. ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో బలిచక్రవర్తి కూడా తన ఆయుధాలను పంపించినప్పుడు ఇంద్రుడు కూడా వాటిని తిరిగి కొడుతున్నప్పుడు వాళ్ళ ఇరువురి మధ్య ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరు దానికి ఇది అవ్వలేదన్నమాట. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు ఒకరు వేసే ఆయుధాలను మరొకరు ఖండించుతూ ఉండడం అనేది సర్వసాధారణం అవుతుందన్నమాట. సో ఈ రకంగా ఒకరినొకరు భీకరంగా దెబ్బలు తింటూ ఈ విధంగా అవుతుండగా ఇంద్రుడు ఏం చేశాడు అంటే బలిచక్రవర్తి వస్తున్నటువంటి వాహనాన్ని కొట్టేసి బలిచక్రవర్తిని కూడా కొట్టేశాడు. బలిచక్రవర్తి స్పృహ తప్పి కింద పడిపోయాడు అనమాట. పూర్తిగా ఆయన ఇదైపోయాడు. ఎందుకంటే ఆ అసురుల నాయకుడైనటువంటి వారు ఎవరు అంటే అక్కడ బలిచక్రవర్తి అన్నమాట. పూర్తిగా ఆయన కింద పడిపోయాడు. ఎప్పుడైతే బలిచక్రవర్తి కింద పడిపోయారో తన అనుచరులైనటువంటి ప్రధాన వ్యక్తులు ఏం చేశారు అంటే అతన్ని రక్షించడం కోసం ఇంద్రుడి పైకి మిగిలిన వారు కూడా దండయాత్ర చేసి ఇంద్రుని పైన నిరోధించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇంద్రుడు ఏం చేశాడు అంటే తన వజ్రాయుధాన్ని ప్రయోగించి వారిని అందరినీ కూడా నియించారు. ఈ లోపల బలిచక్రవర్తి కూడా లేశారు. తర్వాత మళ్ళీ ఆయన తన శక్తిని పూనుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో ఇంద్రుని యొక్క ఐరావతాన్ని కూల్చేశారు. ఐరావతం ఒక్కసారిగా ఆ దెబ్బకు గట్టిగా అరిసి ఒక పర్వతంలాగా కింద పడిపోయింది అన్నమాట. ఇంద్రుడు కూడా పడిపోయాడు. సో ఇప్పుడు ఇంద్రుడికి ఆ యొక్క అసురులతో యుద్ధం చేయడానికి తనకు ఒక రథం కావాలి. వెంటనే తన రథసారిదైనటువంటి వ్యక్తి వెంటనే అక్కడ 1000 రథాలు ఉన్నటువంటి ఒక రథాన్ని తీసుకొని వచ్చి ఇంద్రుని ముందర పెట్టగా ఇంద్రుడు ఆ రథం పైన అధిరోహించి బలిచక్రవర్తితో భీకరమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేస్తున్నటువంటి అప్పుడు నామూచి అనే ఒక అసురుడు బలిచక్రవర్తితోనూ ఇంద్రుడికి మధ్య జరుగుతున్న సమయంలో ఇంద్రుడు దెబ్బకు బలిచక్రవర్తి బాగా గాయమైపోతే ఈ నామూచి వచ్చి మధ్యలో దూరుతాడనమాట. ఎందుకనంటే తన యొక్క యజమానికి దెబ్బలు తగలకుండా కాపాడడం కోసం. అప్పటికే బలిచక్రవర్తికి చాలా గాయాలయ్యి ఆయన కింద పడిపోయి ఉన్నాడు. కానీ ఈ నామూచితోనూ ఇప్పుడు ఇంద్రుడికి మధ్య నామూచికి చాలా భీకరమైనటువంటి సంగ్రామం అనేది ఏర్పడింది. ఎంతో దీర్ఘకాలం వాళ్ళు యుద్ధం చేసుకున్నారు. ఎన్నో రకాలైనటువంటి ఆయుధాలను ప్రయోగించాడు ఇంద్రుడు. కానీ ఒక ఆయుధంతో కూడా అస్సలు అతను మరణించడం లేదు. ఆఖరికి వజ్రాయుధాన్ని కూడా ప్రయోగించాడు, కానీ అతను మరణించడం లేదు. అసలు ఆ ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగిందనమాట. ఎలా ఇది సాధ్యమైంది? ఈ నామూచి ఎందుకు ఈ విధంగా ఎన్ని ఆయుధాలతో కూడా ఇతను మరణించడం లేదు అని చెప్పి తను ఆలోచిస్తూ ఉండగా మిగిలిన ఋషులు అతనికి తెలియజేశారనమాట. ఇతనికి ఒక కథ ఉంది. ఏమిటి ఈ కథ అంటే ఇప్పుడు ఆ కథ అంతా మనం చెప్పుకోవడం లేదు, సింపుల్గా మనం చెప్పుకుంటాం. ఇతను తపస్సును చేసి వరాన్ని పొంది ఉన్నాడనమాట. తను ఎటువంటి ఆయుధాల చేత తను చంపబడడు. యుద్ధ రంగంలో అతను ఎవ్వరు కూడా ఆయుధాలతో గాయపరచలేరు, అతన్ని ఎవ్వరూ కూడా హతం చేయలేరు. మరి ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తిని ఏ రకంగా అతన్ని సంహరించాలి అని అంటే పొగమంచును ఒక ఆయుధముగా తయారు చేసుకొని ఆయుధం ద్వారా అతన్ని సంహరించాల్సి ఉంటుందన్నమాట. సో ఆ రకంగా ఇప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే పొగమంచును ఒక ఆయుధముగా తయారు చేసి ఆ నామూచి పైన ప్రయోగించగా నామూచి యొక్క తల తెగి కింద పడుతుందన్నమాట.
సో ఎప్పుడైతే ఆ నామోచి తల యొక్క కింద పడిందో భీకరమైనటువంటి ఆ యుద్ధంలో ఎంతో మంది తలలు తెగిపోయి ఉన్నాయి, చేతులు తెగిపోయి ఉన్నాయి, కాళ్ళు తెగిపోయినాయి, భయంకరమైనటువంటి రక్తం ప్రవహిస్తూ ఉంది. వేల మంది అసురులు, వేల మంది దేవతలు తలలు తెగిపోయి ఎక్కడో అక్కడ పడి ఉన్నారు. ఆ ప్రదేశం అంతా కూడా రక్త పింకలం అయిపోయిందన్నమాట, రక్తంతో పూర్తిగా తడిసిపోయిందనమాట. చేతులు కాళ్ళు విరిగి పడిపోయినటువంటి భీకరంగా కనిపిస్తుందన్నమాట. ఈ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు చూశాడు. వీళ్ళు ఇంకా యుద్ధం ఆపుతారేమో అని చెప్పి ఆయన ఎంతగానో ప్రయత్నించారు. వీళ్ళెవరు యుద్ధం ఆపేయడగా కనపడలేదు. బలిచక్రవర్తి కూడా సృహ కోల్పోయి ఆయన కూడా అవస్థ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నారదుని పిలిపించి బ్రహ్మదేవుడు నారదుని పంపించారు. ఆ యుద్ధం ఆపమని చెప్పు, నేను చెప్పాను అనేసి. ఆ ప్రదేశానికి వెంటనే నారదముని వచ్చేసి దేవతలకును అలానే అసురులకు ఇరువురికి చెప్పారనమాట. బ్రహ్మ చెప్పారు, మీరు యుద్ధం ఆపేయాలి అనేసి. ఎప్పుడైతే నారదముని ఆ విధంగా చెప్పగానే వెంటనే వారు యుద్ధాన్ని ఆపేశారు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారనమాట. అప్పటికే ఆ ప్రదేశం అంతా కూడా కాళ్ళు విరిగిపోయి, చేతులు విరిగిపోయి, తలలు విరిగిపోయి, ఎన్నో అక్కడ ఏనుగులు, గాడిదలు, కోతులు, రకరకాల గాయాలు పడి అక్కడ చనిపోయి ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు ఆపేశారో అప్పటికి ఆ యుద్ధం అక్కడికి సమాప్తం అయిపోయింది. అంతలో కొంతకాలం తర్వాత ఒకానొక రోజున మహాదేవుడు కైలాసం నుంచి భగవంతుని సన్నిధికి వెళ్ళాడన్నమాట. ఎప్పుడైతే భగవంతుని దగ్గరికి వెళ్ళాడో భగవంతునికి అంటే విష్ణువుని చూసి ప్రణామాలను అర్పించి మహాదేవుడు ఈ క్షీరసాగర మదనం గురించి, ఈ క్షీరసాగర మదనంలో మోహినీమూర్తి అయినటువంటి ఆ దివ్య రూపం గురించి ఇప్పుడు మహాదేవుడు శ్రీమన్నారాయణుని అడుగుతూ ఉన్నాడు అనమాట. స్వామి, నీవు ఈ క్షీరసాగర మదనం గురించి నేను విన్నాను, ఎంతో అద్భుతంగా జరిగింది. అయితే అక్కడ విశేషం ఏమిటి అంటే నువ్వు ఒక మోహినీమూర్తి అంటే స్త్రీ రూపం తీసుకొని అక్కడికి వచ్చినట్లు నేను విన్నాను, కానీ నేను ఆ రూపం చూడనే లేదు. సో నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఒక్కసారి ఆ రూపం నా కోసం చూపించవలసిందిగా మహాదేవుడు నారాయణుని అర్థిస్తున్నాడు అన్నమాట. సో ఎప్పుడైతే నారాయణుని మహాదేవుడు ఆ విధంగా అర్థించాడో అప్పుడు సరే నారాయణుడు ఏమన్నాడంటే, నా యొక్క దివ్యమైనటువంటి ఈ మోహిని రూపం ఎంతటి వ్యక్తులనైనా సరే మోహింప చేసేస్తూ ఉంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కూడా ఇంద్రియ నిగ్రహం నుంచి వాళ్ళు వైదొలుగుతూ ఉంటారు. మరి నువ్వు ఆ విధంగా ఉండగలుగుతావా అని అంటే, అవును స్వామి, నేను ఒక్కసారి చూడాలి నీ రూపాన్ని అని చెప్పి మళ్ళీ అడిగారనమాట శివుడు. అయితే ఇప్పుడు మహాదేవుడిని ముందు నుంచి నారాయణుడు అటు కొంచెం దూరంగా అలా పక్కకు వెళ్ళి ఒక అందమైనటువంటి రూపంతో ఇలా వెనక్కి తిరగగానే ఒక ఎంతో సుందరమైనటువంటి రూపం, చన్నటి నడుము, ఈ విశాలమైనటువంటి నేత్రాలు, ఆ కాళ్ళకు గజ్జెలు, వడ్డానము, ఆ ఆభూషణాలు, ఆ రింగులు కలిగినటువంటి జుట్టు, ఆమె నడుస్తూ ఉంటే ఆ కనుబొమ్మలు ఇలా అంటూ ఉంటే శివుడు ఒక్కసారిగా అవాక్కైపోయి అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట. స్వామి ఇంత అందంగా ఉంటాడా మోహినీమూర్తి రూపంలో? ఎవరో చెప్తే విన్నాను, కానీ ఈ రూపం చూస్తే ఎంతటి ఇంద్రియ నిగ్రహం కలగాలని ఉన్నప్పటికీ కూడా వారి తపస్సు కూడా పూర్తిగా భంగం అయిపోతుంది అనమాట. అంత దివ్య సుందరమైనటువంటి ఆ మోహినీమూర్తి రూపం అనమాట. ఇప్పుడు ఏ క్షణమైతే శివుడు ఆ మోహిని రూపం చూశాడో ముగ్ధుడైపోయాడు. ఇప్పుడు ఆ మోహినీమూర్తి శివుని దగ్గరికి అలా వెళ్తూ ఒక అడుగు వెనక్కి తిరిగి ఆమె వేగంగా వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు శివుడు ఏం చేశాడు అంటే ఆ మోహినీమూర్తి వెనకాలత ఈ శూలం పట్టుకొని ఆయన మోహిని ఆగు వస్తున్నాను అని చెప్పేసి ఆయన వేగంగా పరిగెడుతున్నాడు. ఈమె మామూలుగా ఆమె నడుస్తూ ఉంటేనే ఆమెను ఈయన ఎంత పరుగులు తీస్తున్నా కూడా ఆమె దగ్గరికి పోలేకుండా ఉన్నాడు అనమాట. అంత వేగంగా పరుగులు తీస్తున్నారు. ఈమె కూడా ముందుకు ఎంతో వయ్యారంగా నడుస్తూ ఆమె ముందు వెళ్ళిపోతూ ఉంటే శివుని యొక్క
కామపీడితుడైపోయి ఆమెను ఎలాగైనా సరే స్పర్శించాలి, ఆలింగనం చేసుకోవాలి, తనతో కలవాలి అనేసి శివుడిలో ఒక రకమైనటువంటి కోరిక కలుగుతుందన్నమాట. ఆ కోరికతో శివభగవానుడు తన స్థితిని మర్చిపోయేసి పూర్తిగా తన ఒక ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, గొప్ప తపస్వి, మహాదేవుడు అంటే ఏమి సామాన్య వ్యక్తి కాదు. ఆయన పూర్తిగా ఇప్పుడు మర్చిపోయాడు అనమాట ఈ విషయాన్ని, తన మహాదేవుడు అన్న విషయం కూడా మర్చిపోయాడు. ముందే మోహిని చెప్పింది కదా, నా రూపాన్ని నువ్వు చూస్తే ఆఖరికి సమస్తాన్ని కూడా నువ్వు మర్చిపోయి నా రూపంలోనే, నా మోహంలోనే పడిపోతావు అని. సో భగవంతుని యొక్క మాయాశక్తి అంత గొప్పదన్నమాట. సో ఇప్పుడు శివభగవానుడు కూడా తన శివుడు అన్న విషయాన్ని కూడా పూర్తిగా మరిచిపోయినటువంటి వాడుగా ఆయన వేగంగా ఆమె యొక్క సాంగత్యం కోసం పరుగులు తీస్తూ ఉండగా తనకు వీరిచలనం అయిపోయిందన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా వీరిచలనం అయిపోయిందో అప్పుడు మహాదేవుడు అక్కడ ఆగిపోయాడు అనమాట. అరే, నేను ఎంత తపస్సుని, నేను ఒక స్త్రీ యొక్క సాంగత్యం కోసం ఈ రకంగా వెళ్ళడం అనేది ఎంతవరకు అది సమంజసం అంటారు. అందుకని ఈ భౌతిక జగత్తులో మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం అనమాట. ఈ భౌతిక జగత్తు మైథున భోగం కోసమే నిర్దేశించబడి ఉన్నది. ఈ భౌతిక జగత్తులో మాత్రమే మైథునం జీవుడికి లభిస్తుందన్నమాట. ఉన్నతమైనటువంటి లోకంలో మైథునం అనే దానికి ఆస్కారం లేదు అని మనకు భాగవత పురాణం చెప్తుంది. అక్కడ ఎటువంటి మైథునం ఉండదు. అక్కడ కేవలం భగవద్భక్తియుక్త సేవ మాత్రమే. అందుకని జీవుడు, మానవుడు ఇక్కడ ఆ మైథున భోగం నుంచి విడివడమే ఈ యొక్క జన్మకు ఒక సార్థకం. అందుకని మనం అందరం కూడా ఈ మైథున భోగం నుంచి బయటపడడమే ముఖ్య ఉద్దేశంగా మనకు శ్రీమద్ భాగవతం చెప్పేదన్నమాట. ఈ యొక్క మైథునం నుంచి ఏ జీవుడైతే, ఏ మానవుడైతే బయటపడతాడో అతను మాత్రమే ఆ శ్రీమన్నారాయణుని లేదా వైకుంఠవాసుని లేదా శ్రీకృష్ణ భగవానుని ఆ జీవుడు ఆయన యొక్క సన్నిధానాన్ని పొందగలుగుతాడు. అందుకని ఈ భౌతిక జగత్తును భోగ జగత్తు అని చెప్పబడింది అనమాట. ఇక్కడ కేవలం భోగించడం కోసమే జీవుడు కోరిక కలిగి ఉంటాడు. అందుకని ఇక్కడ మైథునానికి ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కాబట్టి ఈ భౌతిక జగత్తు అన్నీ కూడా మైథున వాంఛ కలిగి ఉంటారనమాట ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వారు. సో ఈ మైథునం అనేది జీవుణ్ణి మోహింప చేస్తూ ఉంటుంది. అందుకని భగవంతుని యొక్క మాయాశక్తి ప్రభావమున ఎంతటి వ్యక్తులైనప్పటికీ కూడా ఆకర్షితులైపోతూ ఉంటారు. గొప్ప గొప్ప వారు కూడా మనం భాగవతంలో వింటే లేదా రామాయణం విన్నప్పుడు కానీ ఎలాంటి వారు కూడా అప్పుడు కూడా భగవంతుని యొక్క మోహానికి, ఈ యొక్క కామానికి వాళ్ళు లొంగిపోయినట్లు మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే ఈ కామ కోరిక అనేది అంత భయానకమైనటువంటిదిగా మనకు శ్రీమద్ భాగవతం మనకు నేర్పిస్తుంది అన్నమాట. అందుకని జీవుడు దీని నుంచి బయటపడడం కోసమే భక్తియుక్త సాధనలో జీవుడు నడుచుకోవాలి అనేది మనకు భాగవతం చెప్తుంది. అందుకని భక్తియుక్త సేవ ఎందుకు కావాలి అంటే ఆ జీవుడు ఆ భోగవాంఛ నుంచి బయటికి రావాలి. ఆ భోగవాంఛ నుంచి బయటికి రానంత వరకు ఈ జీవుడు ఈ భౌతిక జగత్తులోనే పరిభ్రమిస్తూ ఉంటారు. అనేక జన్మలుగా ఇక్కడ పరిభ్రమిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం ఈ భౌతిక జగత్తులో అనేక జన్మలుగా, అనేక యుగాలుగా ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ అనేక రకాలుగా బాధలు పడుతున్నాం జీవుడు. అందుకని జీవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ మహాదేవుని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే ఆయన వీర్యచలనం అయ్యిందో వెంటనే ఆయన తిరిగి తనను ఆలోచించుకోగలిగాడు. చూడండి, మైథునంలో పాల్గొన్నటువంటి వ్యక్తికి ఆ మైథున గడియలు అతనికి అయిపోగానే తను ఎందుకురా ఇటువంటి ఆలోచన చేశాను, ఎందుకు నేను ఈ పనిలో నిమగ్నం అయ్యాను అని బుద్ధిమంతుడు ఆలోచిస్తాడు. ఆలోచించి తర్వాత అటువంటి తప్పు జరగకుండా చూసుకుంటాడు అనమాట. కానీ బుద్ధి లేనటువంటి వాడు ఏం చేస్తాడు అంటే తిరిగి మళ్ళీ తనకు కోరిక కలిగినప్పుడల్లా మళ్ళీ మైథున భాగంలోనే నిమగ్నమై ఉంటాడు. అందుకని ఆధ్యాత్మిక లోకం మనం వైకుంఠ వర్ణాన్ని విన్నాం కదా. సో వైకుంఠ వర్ణాన్ని విన్నప్పుడు మనం అక్కడ చెప్పారు సుఖదేవ గోస్వామి, వైకుంఠంలో ఎటువంటి మైథున కోరిక ఉండదు. అక్కడ కూడా భార్య, భర్తలు, పిల్లలు, కుటుంబము అన్నీ ఉంటాయి.
కానీ అక్కడ కేవలం భగవద్భక్తి మాత్రమే ఉంటుంది, భగవంతుని యొక్క సేవ మాత్రమే ఉంటుంది. అక్కడ సహస్రకోటి లక్ష్మీదేవులు ఉంటారు. సహస్రకోటి లక్ష్మీదేవులు ఉన్నప్పుడు ఆయనకి ఏం సేవ చేస్తారు అంటే వాళ్ళు ఖాళీగా ఒక్క నిమిషము కూడా ఉండరు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా భగవంతునికే సేవ చేస్తూ ఉంటారనమాట. ఆఖరికి వాళ్ళకి ఎటువంటి సేవ లేకపోయినా సరే వాళ్ళు ఒక సేవను కల్పించుకొని ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ భవంతిలో ఉన్నటువంటి ఆ స్తంభాలను, ఆ గోడలను, ఒక వస్త్రాన్ని తీసుకొని వాటిని శుభ్రపరుస్తూ ఉంటారంట వైకుంఠంలో. ఆచార్యులు ఏమంటారంటే వైకుంఠంలో ఎటువంటి దుమ్ము ఉండదు, అక్కడ ఎటువంటి ధూళి ఉండదు, కానీ అక్కడ వాళ్ళు సేవ చేస్తారు. కారణం ఎందుకు సేవ చేస్తారు అంటే వాళ్ళు ఈ యొక్క వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క సేవలో దివ్యానంద భరితులై ఉంటారు. అందుకని ఈ భౌతిక జగత్తులో కామానంద భరితులై ఉంటారు. ఎప్పుడు కూడా ఎక్కడ ఏమి లభిస్తుందా, ఎక్కడ మనకు దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు. రావు అని చెప్పి చూస్తుంటారు. ఎవరు దొరుకుతారా, ఏం దొరుకుతుందని. ఇంక ఏమీ దొరకపోతే ఏదో ఒక మాట వేసుకుంటాం అనమాట. మనకు సంబంధం లేని మాటలు కూడా ప్రస్తాపిస్తూ ఉంటాం. ఇదే ఒక కామ కోరిక. సో ఈ కామ కోరిక వల్లనే ఈ భౌతిక జగత్తులో జీవుడు పదే జన్మిస్తూ ఉన్నాడు, మరణిస్తున్నాడు. ఈ రకంగా అనేక జన్మలు, అనేక పర్యాయాలు ఈ జీవుడు ఈ భౌతిక జగత్తుకు వచ్చి ఉన్నాడు అనేది మనకు భాగవతం చెప్తుంది. ఎప్పుడైతే మహాదేవుడు ఆ విధంగా వీరిచలనం అవ్వగానే ఒక్కసారిగా ఆగిపోయి ఆయన పక్షతాపన చెంది, నేను ఒక గొప్ప తపస్సు, భగవంతుడు ఎల్లప్పుడూ కూడా శివభగవానుడు భగవంతుని పట్ల దివ్యమైనటువంటి ధ్యానం చేస్తూ ఉంటాడు. కానీ భగవంతుని యొక్క మాయాశక్తి అనేది ఎంత ప్రమాదకరమైనటువంటిది అని ఇప్పుడు శివభగవానుడు దాని గురించి చెప్తున్నారన్నమాట. ఏంటంటే ఈ భగవంతుని యొక్క మాయాశక్తి చాలా బలమైనటువంటిది. ఎంతటి వ్యక్తులైనా సరే ఆ మాయాశక్తి వారిని వశం చేసేసుకుంటుందన్నమాట. భగవద్గీతలో 7వ అధ్యాయంలో స్వామి చెప్తాడు కదా, మమ మాయ దురత్తయ మాయామేతి తరందతి అని చెప్తాడు స్వామి. అంటే నా మాయ చాలా బలమైనటువంటిది, నా మాయ నుంచి నాకు బయటపడాలి అంటే నాకు శరణాగతి పొందాలి. సో అక్కడ శివుడు అలా అన్నాడని మనం అనుకోవడానికి లేదు. శివ భగవానుడు మనకందరికీ కూడా ఒక పాఠం నేర్పిస్తున్నాడు. భగవంతుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఏ రకంగా నడుచుకోవాలి అనేది, మన పైత్యాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది శివ భగవానుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకని శివభగవానుడు అలా అయ్యాడనేది కాదు, అక్కడ శివభగవానుడు మనకు నేర్పిస్తున్నాడు. అంటే ఈ కామం అనేది శివుణ్ణి కూడా వదలలేదు అని అంటే అది తత్వికంగా మనకు భాగవతం చెప్తున్నటువంటి విషయం. కానీ శివభగవానుడు ఎందుకు అలా చేస్తాడంటే అలా చేసే అవకాశం లేదని ఆచార్యులు చెప్తున్నారు. మరి ఎందుకు ఆ విధంగా చూపించారు అంటే శివభగవానుడు మనకందరికీ కూడా ఒక పాఠం నేర్పించదలుచుకున్నాడు. ఏమిటి ఆ పాఠం అంటే ఈ భౌతిక జగత్తులో మనం కృష్ణ ప్రీతేంద్రియంగానే పని చేయాలి. మనం ఎప్పుడైతే ఇంద్రియాల వైపుకు పరిగెడతామో కేవలం మోహవశముగానే మిగిలిపోతాము అని మనకు శివభగవానుడు ఒక ప్రత్యేకించి మనకొక ఈ కథ ద్వారా మనకందరికీ కూడా నీతిని నేర్పిస్తున్నాడు అన్నమాట. అందుకని శ్రీమద్ భాగవతం ఆధారంగా మనకు ఈ కథ సారాంశంగా మనకేం నేర్పిస్తుందంటే భగవంతుని పట్ల అనన్యమైనటువంటి భక్తిని పెంచుకోమని మనకు చెప్తుంది అన్నమాట. అందుకని ఈ సంఘటన జరిగిన తర్వాత శివభగవానుడు తిరిగి ఆయన కైలాసానికి వెళ్ళిపోయినట్లు ఈ కథలో చెప్తూ, తర్వాత మోహినీమూర్తి కూడా తన రూపాన్ని మార్చుకొని తను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు చెప్పారనమాట. ఈ దృశ్యాన్ని చూసినటువంటి మిగిలిన వారందరూ కూడా అనేక విధాలుగా ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలలను వాళ్ళందరూ కూడా కీర్తిస్తున్నారనమాట. సో ఈ రకంగా ఈ క్షీరసాగర మదనం వల్ల మనం మన జీవితంలో ఎన్నో నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఉన్నాయి. మనం మొదటి నుంచి ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదట్లో క్షీరసాగర మదనం మనం చెప్పుకున్నప్పుడు దేవతలకు అసురులకు మధ్య జరిగినటువంటి సంఘర్షణలో భగవంతుడు వారికి ఏమని సలహా ఇచ్చాడు? క్షీరసాగర మదనం చేయమని భగవంతుడు వారికి సలహా ఇచ్చాడు.
సలహా ఇచ్చినటువంటి భగవంతుడు ఆ క్షీరసాగర మదనములో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అంటే క్షీరసాగర మదనం అది అవలీలగా ఏం జరగలేదు, దేవతలకు కానీ అసురులకు కానీ అక్కడ జరగలేదు. ఎప్పుడైతే భగవంతుని యొక్క మాటను తీసుకున్నటువంటి ఇంద్రుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళేసి ఆయన మైత్రి కోరాడు. ఆ క్షీరసాగర మదనం చేయడం కోసం దేవతలు వెళ్ళి అసురులను కోరుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఈ క్షీరసాగర మదనాన్ని చేశారు. కానీ అక్కడ మీరు గుర్తుందా వాళ్ళు ఏ భావనతో ఎవరెవరు అక్కడికి వచ్చారు అనేది? మనం భగవంతుని దగ్గరికి ఏ భావనతో వస్తామో అదే రిజల్ట్తో మళ్ళీ వెనక్కిపోతాం. యద్భావం తద్భవతి అని చెప్తారు కదా. మనకి ఏ భావాలు అయితే ఉంటాయో అదే భావం తగినట్లుగా ఫలితం మనకు కలుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ దేవతలు భగవంతుడు చెప్పాడు కనుక మేము అసురులతో కలిసి ఈ క్షీరసాగర మదనం చేయాలని అసురుల దగ్గరికి వెళ్ళారు, బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. మరి అసురులు ఏం భావించారు అంటే, ఎలాగైనా సరే వీళ్ళు మనతో రాజీ పడ్డారు కాబట్టి అమృతం వచ్చిన తర్వాత అది మన చేయి జిక్కించుకొని దేవతలను 4 నలగతందాం అనుకున్నారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళ భావాన్ని వాళ్ళకుంది. వీళ్ళ భావన ఏముందంటే భగవంతుడు మా వైపు ఉన్నాడు కాబట్టి మాకంతా మంచే జరుగుతుందని వీళ్ళ భావన ఉంది. ఇక్కడ మీరు బాగా గుర్తించుకోండి. ఇప్పుడు ఈ కథ అయిపోయింది, సారాంశం మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే వారి భావన ఎలా ఉంది, భగవంతుడు చెప్పాడు కనుక మాకంతా భగవంతుడు చూసుకుంటాడు, ఆయన కోసం మనం చేస్తున్నాం. రాక్షసులు ఏం చేస్తున్నారంటే ఇది వచ్చిన తర్వాత మన చేయి జిక్కించుకొని మనము అనుభవిద్దాము అని చెప్పేసి అసురులు అనుకుంటున్నారు. సో ఈ కథ విన్నాక మనం గుర్తుపెట్టుకోవాలి, మన స్వయంద్రియ కోసం మనం ఎప్పుడైతే పని చేస్తామో కేవలం దాని నుంచి వచ్చేది దుఃఖము. మన ఇంద్రియాలను ఆనందపరుచుకోవడానికి కోసం మనం చేస్తామో దానివల్ల వచ్చేది కేవలం దుఃఖం అని ఆ అసురులకు జరిగినటువంటి సంఘటన వల్ల మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు మోసం చేయాలనుకున్నారు కదా, అమృతం చేయి దక్కించుకున్నారు. వాస్తవానికి అమృతం వచ్చిన తర్వాత చేయి దక్కించుకున్నారు. ఆ సమయంలో మోహినీమూర్తి వచ్చి ఆ అమృతాన్ని మళ్ళీ తిరిగి మోహినీమూర్తి దగ్గరికి చేరింది. ఏ ఉద్దేశంతో, సద్భావనతో భగవంతుని మేము నమ్ముకున్నాం, భగవంతుడు మాకు ఈ కార్యం చెప్పాడు కనుక భగవంతుడు చెప్పినట్లుగా మేము చేస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడే మాకు సహాయం చేస్తాడు అనుకున్నటువంటి దేవతలకు ఏం జరిగింది? తలలు పెరవళ్ళు. ఏం జరిగింది? విజయం లభించింది. అమృతం దక్కిందా? ఎవరిచ్చారు అమృతాన్ని? సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే వచ్చి అమృతాన్ని ఇచ్చాడు. మీరు అర్థం చేసుకోవాలి, సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే వచ్చి వారికి అమృతం ఇచ్చాడు. దేవతలు భగవంతుడు చెప్పాడు కాబట్టే వాళ్ళు సేవ చేశారు. అసురులు వాళ్ళు మోసబుద్ధితో అక్కడికి వచ్చారు కాబట్టి వారికి ఎట్టి ఫలితము జరగలేదు. తర్వాత ఈ యొక్క యుద్ధం అయిన తర్వాత ఈ అసురులందరూ కూడా మరణించారు. మరణించిన తర్వాత ఇప్పుడు శుక్రాచార్యుల వారు వచ్చారన్నమాట. ఆయన ఇప్పటి వరకు శుక్రాచార్యులు ఎంటర్ అవ్వలేదు. ఇప్పుడే మొదటిసారిగా ఆయన అడుగుపెట్టి ఆయన ఈ సంజీవిని విద్య తీసుకొని వచ్చారన్నమాట. సంజీవిని విద్య ఆయన దగ్గర ఒక్కరి దగ్గరే ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఆ సంజీవిని విద్య ద్వారా ఆ చనిపోయినటువంటి వారందరినీ కూడా తిరిగి ఆయన బ్రతికించి వారికి కావలసినటువంటి శక్తిని ఆ అసురులకు మళ్ళీ తిరిగి ఆయన ఇచ్చాడు. బలిచక్రవర్తి తిరిగి తన స్థానాన్ని పొందారు. ఇప్పుడు అనేక రకాలుగా బలిచక్రవర్తి ఇప్పుడు శక్తిని పొందుతూ ఉన్నాడు. ఆ శక్తిని పొందినటువంటి బలిచక్రవర్తి రేపు ఏం చేస్తాడో వచ్చే వారం మనం విందాం. సో గురువు ఏ విధంగా శక్తిని ఇస్తాడు, సో శక్తిని పొందిన తర్వాత బలిచక్రవర్తి ఏం చేస్తారు, భగవంతుని నమ్ముకున్నటువంటి భక్తులు ఏ విధంగా రక్షించబడతారు, సో భగవద్భక్తిలో అహంకారం వస్తే ఏ విధంగా పతనం వస్తుంది, ఇవన్నీ కూడా మనకు శ్రీమద్ భాగవతం నేర్పబడుతుంది. భాగవతం ద్వారానే మనం నేర్చుకోబడతాం. అందుకని ఈ కథ సారాంశంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యాంశం, భగవంతుని పట్ల సంపూర్ణంగా ఆధారపడి మనం బ్రతకడం ఇక్కడ నేర్చుకోవాలి. భగవంతుడు మనకి ఏదైతే ఇస్తాడో దానితో సంతృప్తి పొందడం మనం నేర్చుకోవాలి.
భగవంతుడే జీవిత శర్మ గమ్యంగా పెట్టుకొని మనం ఈ భౌతిక జగత్తులో బ్రతకడం నేర్చుకోవాలి. ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఇది పొందినటువంటి దేవతలకు ఎన్ని రకాలైనటువంటి విజయాలు వారికి కలిగాయో మనం ఈ యొక్క క్షీరసాగర మదనం ద్వారా మనం చూసాం. అనేక లాభాలు వాళ్ళకు జరిగాయా లేదా? భీకరంగా మరణించింది అసురులే, భీకరంగా అసురులే మరణించారు. కానీ మరణించినప్పటికి కూడా వారి యొక్క స్వభావ కారణంగా ఏం జరుగుతుంది అనేది మనం వచ్చే వారం అవి వింటాము. కానీ అది వేరే విషయం. ఎందుకంటే ఓడిపోయినటువంటి వ్యక్తి తన ప్రతీకారంతోనో లేదా విజయాన్ని పొందాలి అనుకోవడం అనేది అందరిలోనూ ఉంటుంది. అసురులకు ఉంటుంది, ఇటు మంచి దేవతలకు ఉంటుంది అన్నమాట. కానీ చివరికి భగవంతుని యొక్క భక్తుడు మాత్రమే ఎలా నిలబడతాడు, భగవత్ భక్తుడు మాత్రమే అనేక రకాలైనటువంటి క్లేశాలు వచ్చినప్పుడు అతను స్థిరంగా ఎలా నిలబడతాడు అనేది మనకు ఈ కథ ద్వారా మనకు తెలియబడుతుంది. అందుకనే అనేక రకాల కష్టాలు వచ్చినప్పటికీ కూడా భగవంతుని పైన సంపూర్ణంగా విశ్వాసముతో ఉన్నటువంటి దేవతలకు భగవంతుడు స్వయంగా సహాయం చేశాడు. ఒకటి ఆయన కూర్మ రూపం తీసుకున్నాడు, మరొకటి ఆయన అష్టబుద్ధ రూపంలో ఆ యొక్క మందార పర్వతం పైన ఆసీనుడై ఉన్నాడు. ఈ రకంగా వారికి సహాయం చేస్తూ భగవంతుడు వారికి ఎల్లప్పుడూ రక్షణ ఇచ్చాడు. ఇది దేవతలకు ఇచ్చాడు, అసురులకు ఇరువైపుల వారికి ఇచ్చాడు. భగవంతుడు అందరికీ సమానంగానే ఇస్తాడు. కానీ మనం తీసుకునే దాన్ని బట్టి దాని ఫలితాన్ని మనం పొందుతూ ఉంటాం. దేవతలు ఎలా భావించారు అనంటే స్వామి మమ్మల్ని రక్షిస్తారనే భావనతో వాళ్ళు ఉన్నారు. అసురులు ఎలాగైనా సరే దేవతలను మోసం చేసి మేము చేయి జిక్కించుకోవాలా అనుకున్నారు. ఇక్కడ సమానంగానే ఉన్నారు కదా, ఒకవైపు అసురులు ఉన్నారు, మరొక వైపు దేవతలు ఉన్నారు. ఇద్దరు కూడా భగవంతుని ఆజ్ఞ వరకే పని చేస్తున్నారు. కానీ లోపల భావాలు వేరేగా ఉన్నాయి. సో మనం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితం భావన ఎంత ముఖ్యమో అనేది మనందరం తెలుసుకోవాలి. భావిగ్రహ జనార్దన, ఆయనకు జనార్దనుడు అని పేరు. ఆయన మన భావం తెలిసినటువంటి వాడు. మనం ఎటువంటి మంచి భావాలతో ఉంటే మన జీవితానికి కూడా మంచి శుభాలను మంచి ఫలితాలను చేకూర్చేలాగా భగవంతుడు మార్గనిర్దేశం చేస్తాడు. మన హృదయం మాలిన్యముతోనూ మోసబుద్ధితోనూ అసూయ ద్వేషముతోనూ నిండి ఉందనుకోండి, అప్పుడు ఆ విధమైనటువంటి ఫలితాన్ని పొందే యొక్క మార్గదర్శనం ఆ బుద్ధిని భగవంతుడే ఇచ్చేసి. అందుకని మనం ఈ విషయాలు భగవద్గీత చదివినా కూడా మనకు తెలుస్తుంది. మనం మన జీవితంలో కూడా అనేక రకాలుగా ఇలాంటివి మనకు అనుభవం ఉంటుంది. కష్టము, సుఖము, సంతోషం ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ మనం క్షణకాలంలో అవి మర్చిపోతూ ఉంటాం. ఇలా సత్సంగంలోకి వచ్చినప్పుడు, సాధువులతో కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి మంచి విషయాలు మనం శ్రవణం చేయడం వల్ల, ఇలాంటి మంచి విషయాలను మనం వినడం వల్ల మన మనసును స్థిరం చేసుకొని ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ భగవంతుని యొక్క నామస్మరణలోనే ఆ వ్యక్తి నిమగ్నం అవుతాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ రకంగా అటువంటి వ్యక్తి, తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి భగవన్నామ సంకీర్తనలో అతను నిమగ్నం అవుతాడు. ఎవరు దీంట్లోకి తోసేన అవసరంలా. ఆ బుద్ధి వారికి భగవంతుడు అందరికీ ఇస్తాడు. అది తీసుకునే వానికి బలుపు ఎగులుతుంది, స్విచ్ చేస్తే బలుపు ఎగులుతుంది. అలా తీసుకున్న వానికి బలుపు ఎగులుతుంది. వాని జీవిత జన్మమృత్యు సాగరం నుంచి తను బయటపడతాడు. అంతేగాని సో ఎవరు ఇక్కడ ఒక సాధువులు ఎప్పుడు కూడా ఒకరిని లొంగ తీసుకోవడమో లేకపోతే ఒకరిని ఆకర్షించడమో అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఏమి ఉండవు. వాళ్ళ దగ్గర ఉండేది కేవలం భగవన్నామం ఒకటే. ఆ భగవన్నామం ఉన్న సత్యాన్ని వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. ఆ జీవుడు తన యొక్క పూర్వజన్మ కర్మానుచరంగా తను దాన్ని తెలుసుకుంటున్నాడు. తెలుసుకున్నటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తి తెలుసుకొని ఆ భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై యొక్క జన్మమృత్యు సాగరం నుంచి తను బయటపడుతున్నాడు. సో కాబట్టి ఈ మానవ జన్మ కేవలం జన్మమృత్యు సాగరం నుంచి బయటపడడం కోసం మాత్రమే. అందుకని ఈ యొక్క కథాంశంగా మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. కేవలం ఈ భౌతిక జగత్తు మైథూన జగత్తు. కేవలం ఇక్కడ మైథూనమే లభిస్తుంది. భక్తి లభించాలి అంటే నువ్వు సాధన చేయాలి, భక్తి సాంగత్యం చేయాలి, భగవద్గీత భాగవతాది గ్రంథాలను శ్రవణం చేయాలి. అలా చేసిన జీవుడికి భగవత్ ప్రాప్తి లభిస్తుంది. అతను ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక లోకానికి చేరుకుంటాడు.
అని ఈ కథ మనకు నేర్పిస్తుంది అన్నమాట. తర్వాత ఇంకా అది విన్న తర్వాత కూడా మీరు ఎలా ఉండాలి అనుకోవడం అనేది మీ ఇష్టం. అది మీరు దాన్ని మీ యొక్క బుద్ధిని బట్టి మీకు అది అర్థమవుతుంది. ఒక్కొక్కరికి ఒక చైతన్యం ఉంటుంది కదా, ఆ చైతన్యానికి అనుగుణంగానే అది అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం వేరే విధంగా విన్న వరకు బయట మాట్లాడుకుంటాం, ఇట్లా చెప్పారు అట్లా చెప్పారు అనేసి. అది మన చైతన్యం అటువంటిది అనమాట. అంటే మనం ఏ చైతన్యంలో ఉంటే ఆ విధంగానే నీకు అర్థమవుతుంది. అదే ఈ భాగవత మహత్యం. కల్పవృక్షం, మనం కల్పవృక్షం కథ విన్నాం కదా, మనం ఎప్పుడో పాత సినిమాలలో చూసింటాం. పాత సినిమాలలో ఒక వ్యక్తి ఆ చెట్టు కిందకి వెళ్ళి నాకు మంచం కావాలి అంటే అది మంచం వచ్చేస్తుంది, నాకు మంచి లడ్లు కావాలి అంటే లడ్లు వచ్చేస్తాయి. సో భక్తి కూడా కల్పవృక్షం అండి. మీరు భక్తి మార్గంలోకి వస్తే మీ జీవితం కల్పవృక్షం ఎలాగా అయిపోతుంది అనమాట. ఏమి కోరుకుంటే అది ఇస్తాడు స్వామి. అందుకని ముక్తిని కోరుకోమని ఆచార్యులు చెప్తున్నారు. అందుకని భక్తి అనేది జీవితానికి ప్రథమమైనటువంటిది. కాబట్టి మానవులందరూ కూడా ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచుకోకుండా భగవద్భక్తియుక్త మార్గంలో అందరం నడవాలనేది ఈ కథ మనకు చెప్తుంది. సో వచ్చే వారం బలిచక్రవర్తి యొక్క విజయం గురించి మనం చర్చిద్దాం. హరే కృష్ణ. గంధరా శ్రీమద్ భాగవత కథలకి జై, శిల ప్రభుపాదకి జై, ఘోర ప్రేమానందే. ఏమన్నా